హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎపిక్స్. మహాభారతం రెండవ భాగం. శంతనుడు సత్యవతిల వివాహం జరిగిన కొంతకాలానికి వారికి చిత్రాంగదుడు మరియు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. ఆ తరువాత కొంతకాలానికి శంతనుడు మరణించాడు. అప్పుడు భీష్ముడు చిత్రాంగదుడిని కురు సామ్రాజ్యానికి రాజుగా నియమించాడు. చిత్రాంగదుడు తన శక్తి సామర్థ్యాలతో అనేక యుద్ధాలు గెలిచాడు. అందువలన కలిగిన అహంకారంతో దేవతలు, మానవులు, గంధర్వులు ఇలా ఎవరినీ లెక్క పెట్టకుండా మాట్లాడేవాడు. దాంతో ఒక గంధర్వుడు చిత్రాంగదుడిని ద్వంద్వ యుద్ధానికి రమ్మన్నాడు. ఆ గంధర్వుడి పేరు కూడా చిత్రాంగదుడే. అలా హిరణ్వతి నదీ తీరంలో వారిద్దరూ భీకరంగా పోరాడారు. అది ద్వంద్వ యుద్ధం కావడంతో భీష్ముడు అందులో పాల్గొనలేదు. మాయా యుద్ధం తెలిసిన ఆ గంధర్వుడు చిత్రాంగదుడిని ఆ యుద్ధంలో చంపేశాడు. అప్పుడు భీష్ముడు కురు సామ్రాజ్యానికి రాజుగా విచిత్ర వీర్యుణ్ణి నియమించాడు. అతడు భీష్ముడి అండతో భయం లేకుండా రాజ్యాన్ని పాలించేవాడు. విచిత్ర వీరుడికి యుక్త వయస్సు వచ్చిన తరువాత భీష్ముడు అతనికి వివాహం చేయాలనుకున్నాడు. తన గూఢచారుల ద్వారా కాశీరాజు యొక్క 3 కుమార్తెలకు స్వయంవరం జరుగుతుందని తెలుసుకున్నాడు. దాంతో ఒక్కడే రథంలో విల్లంబులు ధరించి కాశీనగరానికి ప్రయాణమయ్యాడు. కాశీనగరంలో స్వయంవరం జరిగే చోటికి చేరుకొని, నేను ఈ కాశీరాజు కుమార్తెలైన ఈ 3 అంటే అంబ, అంబిక, అంబాలికలను నా తమ్మునికిచ్చి వివాహం చేయడానికి తీసుకువెళ్తున్నాను. ఎవరికైనా ఇది నచ్చకపోతే నాతో యుద్ధానికి రండి అన్నాడు. అప్పుడు అక్కడున్న రాజులందరూ తమ సైన్యాలతో కలిసి భీష్ముడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. భీష్ముడిపైకి ఆకాశంలో ఆవగింజంత కూడా సందు లేకుండా బాణాలను సంధించారు. భీష్ముడు ఆ బాణాలను సమర్థంగా తిప్పికొట్టి తిరిగి వారిపైకి తన శస్త్రాలను ప్రయోగించాడు. వాటితో కలిగిన దెబ్బలతో రాజులందరూ యుద్ధం నుంచి వైదొలగారు. ఇక భీష్ముడు అంబ, అంబిక, అంబాలికలతో కలిసి రథంలో వెళుతుండగా వెనుక నుంచి సాల్వ మహారాజు భీష్ముడిని యుద్ధానికి పిలిచాడు. భీష్ముడు వెనక్కి తిరగగా సాల్వుడు భీష్ముడిపైకి శక్తివంతమైన బాణాలను ప్రయోగించాడు. వాటన్నింటినీ భీష్ముడు మధ్యలోనే పడిపోయేట్లు చేసి అతడి గుర్రాన్ని, రథాలను ఒక్కొక్క బాణంతో కూల్చివేశాడు. దాంతో సాల్వుడు చేసేది లేక యుద్ధం నుంచి వైదొలగాడు. ఇక భీష్ముడు ఆ 3 రాకుమార్తెలతో హస్తినాపురం చేరుకొని విచిత్ర వీర్యుని వివాహం చేయబోయాడు. అప్పుడు ఆ 3లో పెద్దదైన అంబ ఈ విధంగా అన్నది: నేను సాల్వ మహారాజు ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మా తండ్రి కూడా మా వివాహానికి అంగీకరించాడు అన్నది. దానితో భీష్ముడు ఆమెను సాల్వ మహారాజు దగ్గరికి పంపేశాడు. ఆ తరువాత విచిత్ర వీరుడికి అంబిక, అంబాలికలతో వివాహం జరిపించాడు. వారు చాలా కాలం సంతోషంగా గడిపారు. ఆ తరువాత విచిత్ర వీర్యుడు అనారోగ్యంతో మరణించాడు. అప్పుడు వారికి ఇంకా పిల్లలు లేరు. దాంతో కురు వంశంలో రాజు అర్హత కలవారు ఎవరూ లేకపోవడంతో భీష్ముడు రాజప్రతినిధిగా పాలనను కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సత్యవతి భీష్ముడి దగ్గరకు వచ్చి ఈ విధంగా ఆజ్ఞాపించింది: కురు వంశంలో రాజు కాగల అర్హత ఉన్నవాడివి నీవు మాత్రమే. కనుక నీవు ఈ సింహాసనాన్ని అధిష్ఠించి వివాహం చేసుకుని సంతానం పొంది కురువంశాన్ని నిలిచేలా చేయి అన్నది. అప్పుడు భీష్ముడు, నేను చేసిన ప్రతిజ్ఞ బ్రహ్మచర్య వ్రతాన్ని వీడలేను. కానీ కురువంశం నిలిచేలా చేయడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అది నిపుణులైన బ్రాహ్మణులు, పురోహితులతో కలిసి ఆలోచించి చేయాలి. మనం మనోనిగ్రహం కలిగిన లోకపావనుడు, ధర్మమూర్తి అయిన ఒక బ్రాహ్మణుడి ద్వారా విచిత్ర వీర్యుడి భార్యలకు సంతానం కలిగేలా చేయాలి అన్నాడు భీష్ముడు. అప్పుడు సత్యవతి ఈ విధంగా చెప్పింది: పూర్వం పరాశ మహర్షి వరంతో నాకొక కొడుకు కలిగాడు. అతడి పేరు వ్యాసుడు. అతడు ఎప్పుడైనా పని పడితే నన్ను తలుచుకుంటే ముందుకు వస్తానని చెప్పి తపోవనానికి వెళ్ళాడు. ఒకవేళ నీకు అంగీకారమైతే అతనిని నేను పిలుస్తాను అన్నది. అప్పుడు భీష్ముడు, సమస్త ధర్మాలు తెలిసిన వేదవ్యాసుడు కురువంశాన్ని నిలపడానికి నాకు అంగీకారమే అన్నాడు. దాంతో సత్యవతి వేదవ్యాసుని మనసులో తలుచుకుంది. వెంటనే వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సత్యవతి వ్యాసుడిని ఉద్దేశించి ఈ విధంగా చెప్పింది: నీ తమ్ముడైన విచిత్ర వీర్యుడి 2 భార్యలకు దేవర ధర్మం ద్వారా సంతతిని ప్రసాదించు అన్నది. దానికి వ్యాసుడు సరేనని ఈ కాశీరాజు పుత్రికలు 1 సంవత్సరం నేను చెప్పిన వ్రతాన్ని ఆచరించి పవిత్రమైన హృదయాలు కలిగి ఉంటే ఉత్తములైన కొడుకులు పుడతారు అన్నాడు.
ఆ తరువాత వ్యాసుడు అంబిక చేసిన తప్పు వలన ఆమెకు దేహబలం పరాక్రమము కలిగిన కొడుకు కలిగిన అతను గుడ్డివాడుగా ఉంటాడు అన్నాడు. మరియు అంబాలికకు గొప్ప గుణం దేహబలం పౌరుషం వంశాన్ని వృద్ధి చేసే కొడుకు పుడతాడు, కానీ ఈమె కూడా చేసిన తప్పు కారణంగా అతడు తెల్లగా ఉంటాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి అంబికకు 10,000 ఏనుగుల బలాన్ని పొంది బుద్ధియే చూపుగా గల ధృతరాష్ట్రుడు పుట్టాడు. మరియు తెల్లని రంగుతో ప్రకాశించి కురువంశాన్ని నిలిపే పాండు అంబాలికకు పుట్టాడు. సత్యవతి వారిద్దరిని చూసి పుట్టుగ్రుడ్డిగా పుట్టిన అంబిక కొడుకును చూసి దుఃఖించి తిరిగి వ్యాసుని పిలిపించింది. వ్యాసుడు కారణం అడుగగా అంబికకు మరో కొడుకును ప్రసాదించమని చెప్పింది సత్యవతి. అప్పుడు ముని యొక్క వేషాన్ని ఆకారాన్ని శరీరం వాసనను భరించలేక ఒక దాసిని వ్యాసుడి దగ్గరకు పంపింది అంబిక. అప్పుడు ఆ దాసికి ఒక శాపం కారణంగా యముడు భూలోకంలో పుట్టాడు. అతడే విదురుడు. సో ఫ్రెండ్స్, ఇది మహాభారతంలోని 2వ భాగం. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. నేను బాగా చెప్పానా లేదా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా అన్నది కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.